ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్ రమేష్ యాదవ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రమేష్ గారు, నమస్తే. నమస్కారం. సో ఇంతకుముందు చెప్పుకున్నామంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంటే మనకి మిలియనియర్ అన్న కేటగిరీలోకి మనం జాయిన్ అవ్వడానికి అవుతుంది అని చెప్పి, అలాగే కొంతమంది మీరు అన్నట్టు ఈ పాయింట్స్ అన్ని తీసుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. బట్ దే వాంటెడ్ రిజల్ట్ ఇన్ కొంచెం ఫాస్ట్గా కావాలి అంటే అంత టైం లేదు, మేబీ ఏజ్ ప్రాసెస్ వాళ్ళ నీడ్స్ని బట్టి. సో అలా అంటే ఉన్న ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్ అని చేసి మనం ఏదైనా కొన్ని చిన్న చిన్న షార్ట్ కట్స్ ఏమన్నా ఉన్నాయంటే, అంటే పాజిటివ్ వేలో, నాట్ ఇన్ అ నెగిటివ్ వే, పాజిటివ్ వేలోనే మనకి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయంటారా ఫాస్ట్ గ్రో అవ్వడానికి? ఉన్నాయి. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఆలోచిస్తే, సపోజ్ మనకు శాలరీ ఒక 1 lakh అనుకుందాం ఎగ్జాంపుల్ గా. ఒక యావరేజ్ ప్రొఫెషనల్ కి, యావరేజ్ ప్రొఫెషనల్ ఓన్లీ 1 lakh ఎర్న్ చేస్తే ఒక 20-30 years తర్వాత ఆయన దగ్గర ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఎట్లా వస్తాయి? యూ అండర్స్టాండ్ రైట్? మాక్సిమం లెక్క పెడితే మన ఖర్చులన్నీ తీసేస్తే మిగిలేదు ఒక 2-3 కోట్ల మిగులుతుంది రిటైర్మెంట్ ఫండ్ గా. బట్ వై పీపుల్ ఆర్ మేకింగ్ 5,000 crores 10,000 crores అంటే దే యూజ్ లెవరేజ్. లెవరేజ్ అంటే ఏంటంటే, మనము హౌ కెన్ వి బిల్డ్ సిస్టమ్స్ ఇన్ సచ్ ఏ వే దట్ మన ఎఫర్ట్ ఒకసారే ఉండాలి, రిటర్న్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 types ఆఫ్ లెవరేజెస్ చెప్పుకుందాం. ఫస్ట్ లెవరేజ్ వచ్చి పీపుల్ లెవరేజ్. అంటే ఏంటంటే, మనం పీపుల్ ని యూజ్ చేసుకొని, లైక్ వి హైర్ అసిస్టెంట్స్, వి హైర్ టీమ్ మెంబర్స్, మనం ఒక్కసారి సిస్టమ్ బిల్డ్ చేస్తాం వాళ్ళకి, ఈ వర్క్ చేయండి, ఈ అవుట్పుట్ కావాలి. సో దట్ మనం ఒక్కసారి ట్రైన్ చేసి ఇచ్చేస్తే దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. మనం లేకుండానే అది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. దాన్ని లెవరేజ్, పీపుల్ లెవరేజ్ అంటారు. అలాగని ఎక్కువ మందిని హైర్ చేసుకుని మేనేజ్మెంట్ తో స్ట్రగుల్ అవ్వమని కాదు, యూ హైర్ స్లోలీ అండ్ జస్ట్ బిల్డ్ అప్ ద పీపుల్. అంటే రాదర్ దెన్ వర్కింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ దట్, ఒక టీమ్ లాగా పెట్టుకొని వాళ్ళతో చేయించాలి. ఆ టీం వల్ల బెనిఫిట్ ఏంటంటే, లో లెవెల్ యాక్టివిటీస్ అన్ని డెలిగేట్ చేయొచ్చు. సో మనం ఎక్కడైతే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అక్కడే మనం వర్క్ చేయొచ్చు, హై వాల్యూ యాక్టివిటీస్ అంటాం మనం. అలా మనం పీపుల్ లెవరేజ్ యూజ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు వాళ్ళ షర్ట్ వాళ్ళే ఐరన్ చేసుకుంటా ఉంటారు. అడిగితే ఎందుకు 6 rupees వాళ్ళకి ఇవ్వాలి? యూ అండర్స్టాండ్ రైట్? తప్పేం లేదు. ఇఫ్ యూ ఎంజాయ్ ద ఐరనింగ్, యూ డూ ఇట్ వన్స్ అ మంత్. బట్ డైలీ మీకు ఒక 10 minutes వేస్ట్ అవుతుంది ఐరన్ చేయడం వల్ల, వారానికి ఒక గంట వేస్ట్ అవుతుంది. ఆ గంట మీరు ఏదైనా నేర్చుకున్నారనుకో, ఆ 60 rupees వాళ్ళకి ఇచ్చేసినామంటే ఆ గంటలో వీ కెన్ earn even 2,000-3,000 per hour. మీకు అర్థమైంది కదా? దట్ ఈస్ లెవరేజ్. ఆ మైండ్ సెట్ ఉండాలి. మనం పెట్టే ఎఫర్ట్ కి రిటర్న్స్ వస్తున్నాయా లేదా? ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన హవర్లీ వాల్యూ అని చెప్పి, మన హవర్లీ వాల్యూ 800 rupees ఉంటే నువ్వు ఐరన్ చేయకూడదు అసలు. You should not eligible to do ironing. You should not drive your own vehicle. ఎందుకంటే it wastes your time. Exactly. If you enjoy the habit, do it once a month. Don't do it daily because it's a low level activity. మీకు రిటర్న్స్ ఏం రావు దాంట్లో నుంచి. రిటర్న్స్ ఆర్ వెరీ నెగ్లిజిబుల్. అర్థమైందా? సో అలాగా మనం యూ హ్యావ్ టు యూజ్ ద లెవరేజ్ విత్ పీపుల్. పీపుల్ అంటే ఇంట్లో పని వాళ్ళు అయినా అవ్వచ్చు, బిజినెస్ లో టీమ్ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్స్ అయినా అవ్వచ్చు. సి వీఆర్ యూటిలైజింగ్ ద పీపుల్ టు ఎక్స్పాండ్ అవర్ నెట్వర్క్. సో ఫస్ట్ ది పీపుల్ లెవరేజ్. సెకండ్ ది క్యాపిటల్ లెవరేజ్ అంటారు, అంటే మనీ లెవరేజ్. మీకు వచ్చిన మనీని వేస్ట్ చేయకుండా ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ టు ద వెహికల్ వేర్ యూ మేక్ మోర్ రిటర్న్స్ వితౌట్ యువర్ యాక్టివ్ టైమ్. లైక్ స్టాక్స్ అయినా అవ్వచ్చు, లైక్ అదర్ బిజినెస్ అయినా అవ్వచ్చు, మీ ఓన్ గా మీ సైడ్ హసల్స్ అయినా అవ్వచ్చు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, షార్ట్ కట్స్ చూసే వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు రాంగ్ ప్లేసెస్ అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ రిజల్ట్స్. That's not the right way. The real shortcut is the long term. ఎలా తెలుస్తుంది ఇది మనకి రైట్ వే ఇదే అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ రాంగ్ వే ఎలా ఉంటుందో చెప్తాను. రాంగ్ వే ఎలా ఉంటుందంటే, మీరు ఏం చేయక్కర్లేదు, డబ్బులు పెట్టండి, రిటర్న్స్ వచ్చేస్తాయి. నో ఎఫర్ట్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, యూ గెట్ డబుల్ ట్రిపుల్ టైమ్స్ రిజల్ట్స్. ఓకే, అది ఫేక్. ఏదైనా ఇప్పుడు నేను ప్రొడక్టివిటీలో మీరు 10,000 నాకు పే చేశారంటే నేను మీకేం చెప్పను, మీరు పే చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయని చెప్పను. పే చేస్తే మీకు మేము మాడ్యూల్స్ ఇస్తాం, కోర్సెస్ ఇస్తాం, బుక్ ఇస్తాం, జర్నల్ ఇస్తాం, వెబ్సైట్ ఇస్తాం, మీరు ఎఫర్ట్ పెట్టాలి, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. అది ట్రూ. ఫేక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా గ్యామ్లింగ్ గేమ్స్ ఉంటాయి, మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేయండి, ర్యాకెట్ బటన్ నొక్కండి, ర్యాకెట్ పైకి వెళ్తుంది 2 times 3 times అంటే దట్స్ ఫేక్. నాకు ఎన్నో ఛాన్సెస్ వచ్చినాయి. ఎట్లా అంటే, ఒక 10,000 ఇవ్వరా, నేను ఒక 30,000 ఇస్తా రేపు. నేను అడిగాను ఏం చేస్తారా అని. దే టోల్ దాట్ ఒక గేమ్ ఉంది,
దాంట్లో పెడితే ర్యాకెట్ ఇట్లా పైకి వెళ్తుంది. అరే ఇట్స్ నాట్ అ రైట్ వే టు ఇన్వెస్ట్. ఇప్పుడు స్టాక్స్ ఎందుకు బెనిఫిట్ అంటే స్టాక్స్ అనేది ఒక కంపెనీలో ఒక పార్ట్. ఆ కంపెనీ గ్రో అయితే మన స్టాక్ గ్రో అవుతుంది. ఇట్స్ కామన్ సెన్స్. ఆ కంపెనీలో ఇన్ని మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. యూ అండర్స్టాండ్ ద ఎఫర్ట్, రైట్? మనం పెట్టకపోయినా ఎంప్లాయీస్ పెడుతున్నారు అక్కడ. వీఆర్ పర్చేసింగ్ ద పార్ట్ ఆఫ్ ద కంపెనీ. దట్ ద ట్రూ ఇన్వెస్ట్మెంట్. బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? మొన్న ఐపీఎల్ బెట్టింగ్ అయినా కానీ ఏదైనా ఫేక్ బెట్టింగ్ అయినా కానీ మన ఎఫర్ట్ ఏముండదు, జస్ట్ గెస్సింగ్ ఉంటుంది. అలా గెస్సింగ్ గేమ్స్ ఆడినామంటే వీ లూజ్ అ లాట్ ఆఫ్ మనీ, రైట్? క్యాపిటల్ లెవరేజ్ లో మెయిన్ మీకు వచ్చిన 100% ఆఫ్ ద శాలరీలో నిజంగా మీరు గ్రోత్ ఫాస్ట్ ఉండాలంటే ఒక 50% ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. Do you really have the courage to invest 50% into investments? 50% we take it for only expenses. కానీ 50% ని జనాలు చేయరు, ఎందుకంటే దే ఆర్ స్టక్ ఇన్ ఈఎంఐస్, దే ఆర్ ఎంజాయింగ్ లగ్జరీస్. ఒకడైతే నాకు కౌంటర్ వేసినారు ఏమంటే, ఇప్పుడు ఎంజాయ్ అయిపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు లైఫ్. Who told I'm not enjoying? I'm enjoying in investments. I'm building a big portfolio of 2 crores and I'm very proud of my portfolio. Exactly. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నాకు ఇప్పుడు 1 kg గోల్డ్ ఉంది నా దగ్గర. I'm very proud of my kg gold. Exactly. You understand my point, That's right? Who told I'm not enjoying? I'm enjoying. But you have to choose the enjoyments in the right vehicle. ఇప్పుడు నువ్వు ఫేక్ బిర్యానీ పైన నువ్వు ఎంజాయ్మెంట్ తీసుకోవచ్చు, డైలీ 2 బిర్యానీలు తినొచ్చు. యూ బికమ్ అగ్లీ, యూ బికమ్ అంకుల్. యూ అండర్స్టాండ్, రైట్? యూ బికమ్ ఫ్యాట్, యూ బికమ్ ఒబెస్, యూ బికమ్ డయాబెటిక్. It's your enjoyment of going to death. My enjoyment is investments. 50% ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ మీ హార్డ్ వర్క్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇట్స్ లైక్ వర్క్ వైల్ యూ స్లీప్ అంటారు కదా, ఇన్వెస్ట్ వైల్ యూ స్లీప్. సో అట్లా మనం ఇన్వెస్ట్ చేయాలి. క్యాపిటల్ లెవరేజ్. థర్డ్ వచ్చి మైండ్ సెట్ లెవరేజ్. ఇప్పుడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, థింక్ లైక్ అ మిలియనర్. వాట్ మిలియనర్స్ డూ, వాచ్ మిలియనర్స్ ఇంటర్వ్యూస్, హౌ దే ఆర్ బిహేవింగ్. కొంతమంది ఏమనుకుంటారంటే మనీ ఉంటేనే మనీ వస్తాయని. Wrong way. See, I lost my dad when I was in 8th class. Okay. 8th class లో చనిపోతే we put 1 decade of hard work. 2010 నుంచి 2020 వరకు we put 10 years hard work చేసినాం మేము. ఎందుకు? అప్పుడు మన దగ్గర మనీ లేదు, ఎవరు సపోర్ట్ కూడా చేయలేదు అంతగా. వాళ్ళు చేయలేదని మనం సైలెంట్ గా ఉండదు కదా. We put our effort and build our systems, build our wealth. Now everybody is coming back to us. బట్ వీ నో అవర్ డార్క్ డేస్. మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు డౌన్ లో ఉంటే ఇట్స్ ద రైట్ టైం టు చెక్ హూ ఇస్ ద రైట్ పీపుల్, ఎవరు మనకు ట్రూ పీపుల్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. మన రియల్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళే హెల్ప్ చేస్తారు. వాళ్ళకే తెలుస్తుంది, మన ఫేస్ లో తెలిసిపోతుంది మనకి ఏముందో. వీ కెన్ సీ అవర్ ఎక్స్ప్రెషన్, రైట్? సో అలాగా మనం వీ హ్యావ్ టు యూజ్ ద మైండ్ సెట్ లెవరేజ్ టు గ్రో. ఫోర్త్ వచ్చి మీడియా లెవరేజ్. ఇప్పుడు మీరు ఆఫీస్లో వర్క్ చేస్తే మీకు శాలరీ వస్తుంది, 1:1 అంటారు దాన్ని. మీడియాలో ఏంటంటే ఒక యూట్యూబ్ వీడియో చేయండి, లేకపోతే ఒక యాప్ బిల్డ్ చేయండి. ఒక యాప్ మీకు కోడింగ్ వస్తే ఒక యాప్ బిల్డ్ చేయొచ్చు. ఒక యాప్ మీరు బిల్డ్ చేస్తే 1 టైమే బిల్డ్ చేస్తారు. ఇట్ విల్ బి డౌన్లోడెడ్ బై thousands ఆఫ్ పీపుల్. దాని లోపల మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరే ఏమైనా ప్రోడక్ట్స్ సర్వీసెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. యూ మేక్ lakhs of rupees from it. కోడింగ్ అనేది కొంచెం టెక్నికల్ స్కిల్. కోడింగ్ వదిలేయండి, వీడియోస్. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత మంది ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు. వీలాగర్స్, జస్ట్ బేసిక్ ఫోన్ ఉంటే చాలు. ఈవెన్ మైక్ కూడా అవసరం లేదు, జస్ట్ ఫోన్ ఉంటే చాలు. వీ కెన్ జస్ట్ స్టార్ట్ ద వర్క్. యూ అండర్స్టాండ్ మై పాయింట్, రైట్? సో లైక్ దట్ వీ కెన్ జస్ట్ బిల్డ్ అప్ ద థింగ్స్. యూజ్ మీడియా ఆర్ కోడ్ టు యూజ్ ద లెవరేజ్. ఇప్పుడు ఒక వీడియోని మీరు రికార్డ్ చేస్తే 10 years తర్వాత కూడా ఇట్ విల్ బి లైక్ ఇన్ ద బూస్ట్. యూ అండర్స్టాండ్, రైట్? బట్ ఇన్స్టాగ్రామ్ అలా కాదు. ఇన్స్టాగ్రామ్ వల్ల ప్రాబ్లం ఏమంటే ఒక వారమే ఉంటుంది, తర్వాత షెల్వ్ అయిపోతుంది. యూట్యూబ్ అలా కాదు, ఇట్ ఈస్ రీటార్గెటింగ్ ద యూజర్స్ సో దట్ మీ వీడియో మళ్ళీ పైకి వస్తూనే ఉంటుంది, యాడ్ రెవెన్యూ వస్తుంది. ప్లస్ మీరు ఏదైనా ప్రమోట్ చేస్తే అక్కడ అఫిలియేట్ కమిషన్ వస్తుంది. మీ ఓన్ ప్రోడక్ట్స్ సాల్వ్ చేసుకుంటే సేల్స్ వస్తాయి. యూ అండర్స్టాండ్ మై పాయింట్, రైట్? సో ఇలా లెవరేజెస్ యూజ్ చేస్తే మనం ఫాస్ట్ గా గ్రో అవుతాం. లేదు మనం బ్లైండ్ గా హార్డ్ వర్క్ చేసినామంటే ఇట్ వోంట్ వర్క్. హార్డ్ వర్క్ చేస్తే కాన్సెప్ట్ కాల్డ్ డెత్ బై ఓవర్ వర్క్. ఎక్కువ పని చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లైక్ లిటరలీ ఐ గాట్ టీయర్స్ వెన్ ఐ లెర్న్ దట్ రీసెర్చ్. ఏంటంటే 58% ఆఫ్ ద పీపుల్ గెట్టింగ్ హార్ట్ అటాక్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్. మనము లిమిట్ చెప్పాలంటే డేలో 8 hours స్లీప్కి, 8 hours డైలీ రొటీన్స్కి, ఓన్లీ 8 hours వర్క్ చేయగలుగుతాం మనం. ఆ 8 hours కూడా 8 hours ఫుల్గా వర్క్ చేయలేము. డివైడ్ ఇంటూ 90 minute slots, 90 minutes 30 minutes, 30 minutes బ్రేక్, మళ్ళీ 90 minutes 30 minutes, అట్లా 4 slots అంతే. మాక్సిమం మనం వర్క్ చేసి 6 hours. ఆ 6 hours లో మనం బెస్ట్ ఎలా అవుట్పుట్ తీసుకురావాలి. దట్స్ వేర్ ద లెవరేజ్ కమ్స్. మేబీ ఇమీడియట్ గా రిటర్న్స్ రాకపోవచ్చు. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ జస్ట్ ఎక్స్పోనెన్షియల్లీ గ్రోయింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో తీసుకుందాం. ఈ వీడియో మనం 1 time ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. ఇట్ టేక్ 10 minutes, రైట్? అదే నేను ఒక వీడియో 1-to-1 లో ఇదే కాన్సెప్ట్ చెప్పాలంటే ఇట్ టుక్ మీ ఒక 100 మందికి చెప్పాలంటే 100 into 10 minutes అవుతాయి కదా. ఇన్స్టెడ్ ఐ యూజ్ ద మీడియా లెవరేజ్, వేర్ ఐ యూజ్ యూట్యూబ్ యాజ్ అ మీడియా అండ్ ఐ జస్ట్ గివ్ మై కాంటెంట్. 2 million of people. 2 million of views, 3 million of views. Then I'm just expanding to the people. This is the great leverage. Exactly. సో అలా మనం లెవరేజ్ యూజ్ చేసుకొని గ్రో అవ్వచ్చు. సెకండ్ వచ్చి సిస్టమ్స్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వెంటనే ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఏదైనా కూడా ఇప్పుడు వేకప్ ప్రాబ్లం ఉంది అనుకుందాం. వేకప్ ఎందుకు ప్రాబ్లం అయింది? నువ్వు పార్టీస్కి వెళ్తున్నావు, లేకపోతే నువ్వు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావు. కట్ డౌన్ దట్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ సండేలో పెట్టుకుందాం, ఓన్లీ పార్టీస్ వీకెండ్స్లో పెట్టుకుందాం. యూ అండర్స్టాండ్, రైట్? వన్స్ యూ సాల్వ్ దట్ ప్రాబ్లమ్, బిల్డ్ ద సిస్టమ్. సిస్టమ్ వల్ల మీకు ఎనర్జీ తక్కువ యూజ్ అవుతుంది. ఎనర్జీ తక్కువ యూజ్ అయ్యకుంది, మీకు ఎక్కువ ఎనర్జీ సేవ్ అయి ఉంటుంది. యూ కెన్ ఇంప్లిమెంట్ అదర్ వర్క్స్ ఈజీలీ, యూ కెన్ గ్రో. లేదు ఇప్పుడు చాలా మంది నాకు నవ్వు వస్తుంది ఆలోచిస్తే, అరే మధ్యాహ్నం ఏం తిందాం, నైట్ ఏం తిందాం, పొద్దున ఏం తిందాం, లైక్ దర్ కీప్ ఆన్ థింక్ అబౌట్ వాట్ టు ఈట్. అరే మీరు తినింది 3 hours లో అరిగిపోతుంది. ఫర్ దట్ యు ఆర్ వేస్టింగ్ half an hour వాట్ టు థింక్, వాట్ టు ఈట్, వేర్ టు గో, వేర్ టు ఆర్డర్, వేర్ ఇస్ ద ఆఫర్, రైట్? ఐ ట్రైన్ మై ఫ్యామిలీ దట్ నాకు మీరు ఏం చేస్తారో చెప్పొద్దండి, జస్ట్ మీరు ఉన్నది పెట్టండి, టేస్ట్కి పెడితే చాలు. యూ అండర్స్టాండ్? ఐ డోంట్ ఓవర్ థింక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9, ఆఫ్టర్నూన్ లంచ్ 2, ఈవినింగ్ స్నాక్ 6, నైట్ డిన్నర్ 9. దట్స్ ఇట్. ఐ డోంట్ ఓవర్ థింక్. ఏముంది, కొన్నిసార్లు నాకు నచ్చని కూరలు కూడా చేస్తారు. ఐ డోంట్ ఓవర్ థింక్. దీనికోసం మళ్ళీ థింక్ చేసి సఫర్ అవడం కంటే జస్ట్ ఈట్ ఇట్ అండ్ గో. యూ అండర్స్టాండ్ మై పాయింట్, రైట్? 2-3 hours లో అరిగిపోయే దానికోసం మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తే దెన్ వేర్ ఈస్ ద ఎనర్జీ ఫర్ గ్రోత్? సేమ్ ఫర్ క్లాత్స్ ఆల్సో. లైక్ దే ఆర్ థింకింగ్ అబౌట్ విచ్ వన్ టు వేర్ టు షాప్. నిజం చెప్పాలంటే ఒక 1 year కి అవి రన్ అవుట్ అయిపోతాయి. క్లాత్స్ విల్ రన్ అవుట్, రైట్? వై ఆర్ యూ ఓవర్ థింకింగ్ ఆన్ ఇట్? సో ఐ డోంట్ ఓవర్ థింక్ ఆన్ ఇట్. ఈవెన్ స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్ చూసుకుంటే దే వేర్ ద సేమ్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఎవ్రీ డే. ఎందుకంటే దే డోంట్ వాంట్ వేస్ట్ దేర్ వాల్యుబుల్ ఎనర్జీ ఫర్ ద లో లెవెల్ యాక్టివిటీస్. అలాగా మనం సిస్టమ్స్ బిల్డ్ చేసుకోవాలి. ఈవెన్ ఫర్ వీకెండ్, వీక్ డేస్, ప్రతి ఏరియా, ప్రతి ప్రొడక్టివిటీ ఏరియా, మనీ, మేనేజ్ మనీ, మల్టిప్లై మనీ, ఎవ్రీ ఏరియాకి మనం సిస్టమ్స్ బిల్డ్ చేసుకుంటే మనం ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది నా క్లయింట్స్ ఏమంటారంటే ఐ డోంట్ నో హౌ టు మేనేజ్ మనీ అంటారు. నేను క్లియర్గా ఒక సిస్టమ్ ఇచ్చిన, ఈ పర్సెంటేజ్ దీనికి, ఈ పర్సెంటేజ్ దీనికి, బ్లైండ్లీ ఫాలో. ఇప్పుడు మీకు ఆ క్యాపబుల్ లేదు కాబట్టే కదా అడిగినారు. నేను సిస్టమ్ ఇచ్చినప్పుడు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మీకు ఈజీలీ విల్ బికమ్ మిలియనర్. యూ అండర్? ఇప్పుడు నా సిస్టమ్ మీకు ఇంప్లిమెంట్ అవ్వకపోతే యూ బిల్డ్ యువర్ ఓన్ సిస్టమ్. ఇట్స్ ఆల్వేస్ కస్టమైజబుల్. నేను అదే చెప్పేది. నేను ఇచ్చిన ఫ్రేమ్ వర్క్ జనరిక్ ఫ్రేమ్ వర్క్ అనుకుంటే మీ లైఫ్ కి సరిపోయేటట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కదా. సపోజ్ నేను 50% ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకన్నాను? మీరు తొందరగా రిచ్ అవ్వాలని, తొందరగా వెల్దీ అవ్వాలని. కొంతమంది పరిస్థితులు బట్టి వాళ్ళు అవ్వలేకపోతారు, ఎక్కువ లోన్స్ ఉంటాయి. మీరు అలాంటప్పుడు కట్ డౌన్ టు 10%. 10% ఫర్ ఇన్వెస్ట్మెంట్, 20% ఫర్ మామ్స్ ఫ్యామిలీ, 50% ఫర్ ఓన్ ఫ్యామిలీ, 5% ఫర్ ఎడ్యుకేషన్. కస్టమైజ్ ఇట్. అలాగా మనం సిస్టమ్స్ బిల్డ్ చేసుకుంటే థింకింగ్ తగ్గించవచ్చు. అలా మనం ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవ్వచ్చు లైఫ్ లో. ఓకే, సో ఇఫ్ వి ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్ కొంచెం మనకి ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.